స్థానిక సంస్థలు, లోకల్ బాడీల పంచాయతీ అయితే ఇంగా థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలక కంటిన్యూ అయితేనే ఉంది. అయితే ఈ సస్పెన్స్‌లో ఓ గుడ్ న్యూస్ ఏందంటే, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్న పోటీకి అర్హులే. చాలా రోజుల నుంచి డిమాండ్ అయితే ఉంది. ఇక ముగ్గురు పిల్లలుంటే పోటీ చేయనీకి అర్హులు గారు. చాలా రోజుల నుంచి ఈ డిమాండ్ తోటి చాలామంది మేము నష్టపోతున్నాం అన్నటువంటి డిమాండ్‌లొస్తుండే. అప్పుడెప్పుడో ఎల్‌రి 90స్‌లా, ఎల్‌రి 2000లా కుటుంబ నియంత్రణ కోసం పెట్టినటువంటి ఆ చట్టం ముగ్గురు పిల్లలుంటే పోటీకి అర్హులు గాదు. ఎందుకంటే పాలించేటోళ్ళే ఆ కుటుంబ నియంత్రణ పాటించకపోతే ఎట్లుంటది? కాబట్టి సర్పంచులనేటోళ్ళు గ్రౌండ్ లెవెల్‌లో ఉండేటువంటి పాలకులనేటోళ్ళు కుటుంబ నియంత్రణ పాటించాలా. దానికి మద్దతుగానే కుటుంబ నియంత్రణ మద్దతుగానే ఇద్దరు పిల్లలనేటువంటి నిబంధన తెచ్చిండ్రు. అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ కాలంలో ఇద్దరు పిల్లల్ని అనడమే చాలా ఇబ్బందుల పరిస్థితి. ఫీజులు ఓనోనికి రూ. 1,00,000, రూ. 2,00,000 ఉన్నాయి. అట్లా ఎవరంతకు వారు స్వీయ నియంత్రణ పాటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి సందర్భంలో కుటుంబ నియంత్రణ పేరుతోటి మళ్ళా ఆ ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి నిబంధన ఏమంటారు పాతకాలం నిబంధన ఇప్పటివరకు ఉండడం బాగుండదని చాలామంది డిమాండ్ వచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కార్ అయితే దాన్ని తీసేయడానికి సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి క్యాబినెట్‌లో ఆమోదం పెట్టి గవర్నర్‌కి కూడా పంపించినటువంటి నేపథ్యం ఉంది. ఆర్డినెన్స్ మీద సంతకం చేస్తున్నారంట గవర్నర్ గారు. నేడు దాన్ని గెజిట్ కూడా పబ్లిష్ చేస్తుందంట న్యాయశాఖ. తర్వాత ఇప్పటికే ఈ నిబంధన ప్రకటన స్థానిక సంస్థల్లో తొలగించారు. గ్రామీణ స్థానిక సంస్థలైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తొలగించాలని అనేక మంది వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చారు. దీంతో వారందరి వినతి పత్రంపై స్పందించినటువంటి సర్కారు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ గెజిట్ న్యాయశాఖ కూడా ఈరోజు రిలీజ్ చేస్తుందంట. ఇదైతే మస్తు ఖుషి అయినటువంటి వార్త అని చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం స్థానిక సంస్థలు కూడా ఈ మంత్ ఎండ్ వరకు కూడా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.